Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 286. దక్ష కూడా అయోమయంగా అతని వైపు చూస్తుంటే, ఇది లేదన్న బాధలో దీని మీద కోపం ఎవరి మీద చూపించాలో తెలియక, నువ్వు నాతో ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నా, నీతో కూడా రూడ్గా ప్రవర్తించాను అనగానే, అయ్యో నేను అర్థం చేసుకోగలను సార్ అంది రేఖ. నిజంగా మీరు మనసులో ఎంత మదన పడుతున్నారో మీ మాటల్లోనే నాకు అర్థమైంది. కోర్స్ ఆ టైంలో మీరన్న మాటలకి నేను బాధపడిన మాట నిజమే. కానీ ఆ మాటల వెనుక మీ పెయిన్ నాకు తెలుసు. ఎందుకంటే మీ ఇద్దరు ఎంత ప్రేమగా ఉంటారు, ఎంత అన్యోన్యమైన ప్రేమికులు అనేది నేను నా కళ్ళతో చూశాను. అది ప్రపంచానికి అర్థం కాకపోయినా నాకు తెలుసు. ఈ పిచ్చిది మీకు దూరంగా వెళ్ళిపోయిందని, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందన్న కోపమే తప్ప నా మీద ద్వేషం కాదు కదా అని అంది రేఖ. ఆ మాటలు వింటూ దక్ష బల్లిలాగా శాడిస్ట్ బాబుని కరుచుకుని అతని గుండెల్లో తలదాచుకుని ఇద్దరి కన్వర్జేషన్ వింటుంది. కర్ణ నవ్వుతూ చూస్తుంటే రేఖ వెంటనే షాక్ అయ్యి సారీ సార్ మేడంని అలా అన్నందుకు అనగానే దక్ష కోపంగా చూస్తుంటే, మేడం కాదు దక్ష అని పిలువు, మీరిద్దరూ తల్లి కూతుళ్ళలాగా ఉంటారని నాకు తెలుసు. నా కోసం ఇబ్బందిగా నువ్వు మేడం అని పిలుస్తున్నా కూడా తను సైలెంట్ గా ఉంటుంది. ఇక పైన నువ్వు పేరు పెట్టి పిలవచ్చు అని అన్నాడు కర్ణ. కానీ సార్ నేను అలా పిలిస్తే నా జూనియర్ మెయిట్స్ కూడా మేడంని పేరు పెట్టి పిలుస్తారు. అలా ఏం వద్దు, మేమిద్దరం ఉన్నప్పుడు పేరు పెట్టి పిలుస్తాను అనగానే, పర్వాలేదు మిగిలిన మెయిట్స్ అందరికీ నువ్వే హెడ్ కాబట్టి నువ్వే స్ట్రిక్ట్ గా ఆర్డర్ ఇవ్వు, నేను తప్ప మేడం గారిని అలా ఎవరు పిలవద్దని. ప్రాబ్లం సాల్వ్ అన్నాడు కర్ణ. అలాగే సార్ అని రేఖ బయటికి వెళ్ళిపోవడంతో దక్ష బెడ్ మీద డాన్స్ చేస్తూ గట్టిగా కర్ణబాబుని కౌగిలించుకుని అతని మొహం అంతా ముద్దులు పెట్టడంతో, ఓయ్ ఓయ్ కాస్త ఉత్సాహం ఆపుకో అనగానే, నిజంగా మీలో చాలా మార్పు వచ్చింది, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అనగానే, సరే సంతోషపడింది చాలు గాని పడుకో అని చెప్పడంతో అతన్ని కౌగిలించుకుని అతని గుండెల మీద ముద్దు పెట్టి లవ్ యూ కన్నా అంటూ రెస్ట్ తీసుకుంది దక్ష. బాబుని హాస్పిటల్‌కి తీసుకునెళ్లడంతో వాడికి చెకప్ చేస్తూ ఉంటే, దీక్షిత విరాట్ వైపు కంగారుగా చూస్తూ ఉంటేనే, "ఏం కాదులే, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు" అని చెప్పిన తర్వాత డాక్టర్ మాట్లాడడానికి పిలవడంతో ఇద్దరూ లోపలికెళ్ళగానే డాక్టర్ దీక్షిత వైపు చూస్తూ, "మేడం మీరు కొంచెం బయటుంటారా? నేను సార్‌తో మాట్లాడతాను" అనగానే, "ఎందుకు నాతో కూడా చెప్పండి" అని దీక్షిత కంగారు పడుతుంటే, "లేదు మేడం, మీరు బయటకు వెళ్ళండి" అని చెప్పడంతో దీక్షిత బయటకెళ్ళింది. ఏమైంది డాక్టర్? నా వైఫ్‌ని ఎందుకు బయటికి పంపించారు? అంటే మా అబ్బాయి కండిషన్ సీరియస్‌గా ఉందా? ఊరికి వెళ్ళిన తర్వాత కాస్త ఎక్కువగా ఏడుస్తున్నాడని మాత్రమే కదా చెప్పింది. చిన్న ప్రాబ్లం కాదా? అని అడిగాడు విరాట్. ఈ బాబుతో ఉండాల్సిన ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఎక్కడ? అని డాక్టర్ అడిగేసరికి విరాట్ షాక్ అయ్యి, డాక్టర్ అనగానే, నేను డాక్టర్‌ని మిస్టర్ విరాట్. మీరు మీ వైఫ్‌కి డెలివరీ చేసిన డాక్టర్ దగ్గరికి కాకుండా వేరే గైనకాలజిస్ట్ దగ్గరికి, నా దగ్గరికి వచ్చినప్పుడే నాకు డౌటొచ్చింది, మీరేదో విషయం దాస్తున్నారని. ఏమైంది అని అడిగింది.
ఏమైందో తెలీదు. ట్విన్స్ పుడుతున్నారని చాలా హ్యాపీగా ఉన్న టైంలోనే డెలివరీ అయినప్పుడు మరొక బేబీకి ఆక్సిజన్ అందక చనిపోయింది అని చెప్పారు. ఆ విషయం చెప్తే నా వైఫ్ బ్రతకదు. అందుకే స్కానింగ్‌లో పొరపాటుగా చెప్పారు. మనకి ట్విన్స్ కాదు సింగిల్ బేబీ అని చెప్పాను. అంటే దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని అడిగాడు. డాక్టర్ గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి పాత రిపోర్ట్స్ నేను చెక్ చేశాను. ఆ బేబీ చనిపోవడానికి కారణం అవయవాలు సరిగ్గా తయారు అవ్వకపోవడం. ప్రెగ్నెన్సీ టైంలో మీ వైఫ్ బాగా స్ట్రెస్ తీస్తున్నారనుకుంటా అనగానే విరాట్ బాధగా చూస్తూ ఉంటే అందుకే ఆ బేబీ చనిపోయాడు అనగానే చనిపోయిన బేబీని చేతిలో పెట్టినప్పుడు అతను పడిన మానసిక వేదన జ్ఞాపకం రావడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు విరాట్. కామ్ డౌన్ మిస్టర్ విరాట్ అనగానే నా చేతులతోనే నిర్జీవంగా ఉన్న నా పసిగుడ్డుని భూమాత కడుపులో రెస్ట్ తీసుకోమని చెప్పాల్సి వచ్చిందని ఏడుస్తూ ఉంటే మనిషి అన్న తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ ఒక్కసారైనా వస్తుంది. అది బిడ్డ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు. ఎవరో ఒకరు మన కళ్ళ ముందు రాలిపోతూనే ఉంటారు అని చెప్పింది డాక్టర్. విరాట్ కాస్త నార్మల్ అయ్యి, ఇప్పుడు బ్రతికున్న నా బేబీకి దానివల్ల కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా? అని అడిగాడు విరాట్. అంటే నాకెలా చెప్పాలి అర్థం కావడం లేదు మిస్టర్. అనగానే, ఏదైనా సరే నాకు చెప్పండి. ఎంత ఖర్చయినా నా బేబీని నేను బ్రతికించుకుంటాను. వాడు మా ప్రేమకి గుర్తు అని విరాట్ అన్నాడు. ఏమీ లేదు. ఈ బేబీకి కూడా హార్ట్ ఫంక్షనింగ్ కాస్త స్లోగా ఉంది. 2 ఐడెంటికల్ ట్విన్స్ కడుపులో తయారైనప్పుడు ఉంటే 2 హెల్తీగా ఉంటాయి. లేదంటే ఒకటి అనారోగ్యంగా ఉంటుంది. ఆ అనారోగ్యం వల్ల ఇంకొక ఐడెంటికల్ ట్విన్ కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. పైగా అది బ్లడ్ రిలేషన్ కలిపి పుట్టారు కాబట్టి, ఆ ఎఫెక్ట్ ఈ బేబీ మీద కూడా కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి హార్ట్ ఫంక్షన్ కాస్త స్లోగా ఉంది అంది డాక్టర్. ఆ మాట వినగానే విరాట్ గుండె ఒక్కసారిగా ఆగిపోయి దానివల్ల బేబీకి ప్రమాదం ఏమైనా ఉందా అనగానే, ఇప్పుడు ప్రమాదం ఏమీ లేకపోవచ్చు కానీ, ఎదుగుతున్న కొద్దీ సరైన బ్రీతింగ్ ఉండదు. ఎక్కువ దూరం పరిగెత్తలేడు. ఎక్కువ బరువులో ఎత్తలేడు. సింపుల్‌గా చెప్పాలంటే, మీరెంత సింపుల్‌గా వర్కౌట్స్ చేసి, డే అండ్ నైట్ షూటింగ్స్ చేస్తూ కూడా హెల్తీగా ఉంటారు. మీ బేబీ అందులో 50% కూడా చేయలేడు అని అన్నాడు డాక్టర్. విరాట్ తల పట్టుకోవడంతో డాక్టర్ విరాట్ భుజం మీద చేయి వేసి కన్సోల్ చేస్తూ ఉంటే, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఎలా బేబీని కాపాడుకోవాలి అనగానే, ఇప్పుడు హార్ట్ సర్జరీ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాడు ఇంకా 1½ ఇయర్ బేబీ మాత్రమే. కాబట్టి 10 ఇయర్స్ వచ్చిన తర్వాత సర్జరీ చేయాలి. అప్పటి వరకు అతని హార్ట్ మీద ప్రెషర్ పడకూడదు. బరువులు ఎత్తకూడదు. ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వనివ్వకండి. ఆటలు ఆడనివ్వకండి. చిన్న చిన్న ఆటలంటే ఇంట్లో పాకతో ఆడే ఆట అయితే పర్వాలేదు కానీ, అతని హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది అనుకునే ఏ గేమ్ కూడా పిల్లాడిని ఆడనివ్వకూడదు అన్నాడు. నేను కేర్ తీసుకుంటాను డాక్టర్ అనగానే మీ వైఫ్ సెన్సిటివ్ అని నాకు ఆవిడ మాటల్లోనే అర్థమైంది. అందుకే మీకు మాత్రమే పర్సనల్‌గా చెప్తున్నాను. మీరు కూడా మీ వైఫ్‌కి తెలియనివ్వకండి. కొన్ని మెడిసిన్స్ ఇస్తాను. మీ వైఫ్‌కి ఏం చెప్పి మెడిసిన్స్ వేయిస్తారో నాకు తెలీదు. బాబు ఇవి కంపల్సరీ వేసుకోవాలి అని చెప్పింది. విరాట్ దీక్షితని ఇంట్లో డ్రాప్ చేసి ఒక పార్క్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉండడం మురళి గమనించి వెంటనే కర్ణకి ఫోన్ చేశాడు. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.